ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. రాహుల్ గాంధీ చెప్తాడు. ఎలాగా? అంటే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయింది. మరి అక్కడ కొలాప్స్ అయిపోయినట్టా? అశోక్ గెహ్లాట్ ఉన్నప్పుడే. మధ్యప్రదేశ్‌లో లీక్ అయింది. కర్ణాటకలో లీక్ అయింది. ఎందుకు తెలంగాణలో కూడా లీక్ అయింది కదా! నిన్న గాక మొన్ననే. ఎక్కడ పేపర్ లీక్ కావట్లేదు? ఎందుకవుతోంది? కొంతమంది వ్యక్తుల స్వార్థం. అదే సందర్భంలో ఇక అందుకనినే పేపర్ లీకుల పరిష్కారానికే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ అనే సిస్టమ్ వైపుకొచ్చేసింది కేంద్రం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌కే అంటోంది. అన్నీ ఇక ఆన్‌లైన్ ఎగ్జామ్స్ వైపు తీసుకెళ్తారు. సమస్యని సృష్టించేవాడి ఉద్దేశానికి అనుగుణంగా ఈ కుట్ర చేసే శక్తులు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ వీళ్ళకెవరికీ నచ్చట్లేదు. ఇన్ని కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇన్ని ప్రభుత్వ సంస్థలు రావడం నచ్చట్లేదు. అట్లాగే యూజీసీ విద్యా సంస్కరణలు తీసుకురావడం. కాలేజీ, యూనివర్సిటీలో కొన్ని రోజులు అంటే ఏళ్ల తరబడి 40 ఏళ్ళొచ్చినా, 50 ఏళ్ళొచ్చినా వాడు అక్కడే స్టూడెంటే. పీహెచ్‌డీలు, ఎంఫిల్‌లు ఇట్లా చేస్తూనే పోతానే ఉంటాడు. ఎందుకంటే ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ బెడ్డు అంతే. దాంతో జరిగిపోతున్నటువంటి ఈ సుదీర్ఘ వృద్ధ విద్యార్థుల వ్యవస్థకి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్. యూనివర్సిటీలో సర్టెన్ ఆ కోర్సెస్ ఎన్ని రోజులలో పూర్తి కావాలో చెప్తున్నాడు. లేకపోతే ఆ తర్వాత కుదరదని చెప్తున్నాడు. ఇట్లాంటి సంస్కరణ నచ్చట్ల. అట్లాగే భారతదేశ వ్యతిరేక దేశానికి సంబంధించి మన రాజుల్ని తప్పుపడుతూ, దౌర్జన్యం చేసి దండయాత్రలు చేసిన రాజుల్ని గొప్పగా చెప్తూ రాసిన పాఠ్య పుస్తకాలలో మార్పులు చేశాడు. అది నచ్చట్ల. ఆ పేరుతో రోడ్డు మీదెక్కి ఉద్యమం చేస్తే జనం కొడతారు. కాబట్టి లీక్ అయినటువంటిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీక్ అయినాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీక్ అయినాయి, ప్రాంతీయ పార్టీల రాష్ట్రాల్లో కూడా లీక్ అయినాయి. ఆ లీకుల సందర్భంలో లీకు కారకులను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. కామన్‌గా జరిగిపోతుంది. అక్కడెక్కడ ఏ మంత్రి రాజీనామా అడగల. ఏ ముఖ్యమంత్రి రాజీనామా అడగల. ఇక్కడొచ్చేటప్పటికి ఏకంగా రాజీనామా. ఇదంతా వాళ్ళ యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటంటే, విద్యా వ్యవస్థలోని ఈ సంస్కరణలు ఇట్లాగే కంటిన్యూ అయితే మనం విదేశాలతో పోటీ పడతాం. ప్రపంచవ్యాప్తంగా అలా పోటీ పడే పరిస్థితొస్తే మనం చైనాని దాటి ముందుకెళ్తాం. ఎళ్ళకూడదు.